కోసం ఎదురు చూసావు కదా, ఈ సమయంలో అవకాశాలే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి. అంతకుముందు నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడ్డావు, ఆ సమస్యలకు పరిష్కారం అనేది ఇప్పుడు నీకు లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికంగా పెరుగుదల అనేది, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయమ్మా తల్లి. అలాగే ఇక నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి నువ్వైతే ఖచ్చితంగా చూస్తావు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు నీ సాయిని వేడుకున్నావు, నీ సాయికి సంకల్పం చెప్పుకున్నావు. సాయి నాకు ఈ కష్టం ఉంది అంటూ నీ సాయికి నచ్చినటువంటి ఒక మంత్రాన్ని కూడా చెప్పుకున్నావు. అందుకే నువ్వు ధనవంతురాలివి అవుతావు. నీ సాయి అనుగ్రహంతో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా నీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నీకు ఉన్నంతలో నీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతావు తల్లి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు నువ్వు చేసేటటువంటి దాన ధర్మాలు నీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయమ్మా. అలాగే ఆర్థిక పరంగా పురోగతి, వృద్ధి, ఉద్యోగాల్లో నీకు అనుకూలంగా అన్నీ కూడా వృత్తిలో నువ్వు అనుకున్న ప్రగతిని నువ్వు సాధించే తీరుతావు బిడ్డ. నేను ఇప్పుడు కూడా నీకు ఇటువంటి అవకాశం